ఏం చేసుకుంటారా డబ్బంతా? ఏంటేంటి, నేను లచ్చిందేవి చేయబట్టుకుంటే లచ్చిందేవి నా చేయబట్టుకుంటుందా? ఏంటి బాబు ఎంత ఇవి? మొత్తం కలిసి మిక్చర్ 10 రూపాయలు బాబు. 10 రూపాయలా? అవునయ్యా. ఏమున్నాయి ఇందులో? తొక్కలో శనగలు, తొక్కలో ఉల్లిపాయలు. సరే కానీ 6 రూపాయలు ఇస్తా, ఇచ్చేయి. 60 కిలో ఉల్లిపాయలు ఎంత సార్? జగ్గు ఎక్కడ్రా? త్వరగా రా, ఇక్కడ వెయిటింగ్ నీకోసం. ఓకే ఓకే. పైసా ఏంట్రా జగ్గు ఇంత లేటు? బైక్ దొంగతనం అంత ఈజీ అనుకుంటున్నావా? ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదా? ఇంకా రాలేదురా. ఏంట్రా ఆడు గోల? వచ్చేసా, ల్యాప్టాప్ తెచ్చేసా. రేయ్, ల్యాప్టాప్ అని మొత్తుకుంటున్నావు కదా, తీసుకో, పండగ చేసుకో. ల్యాప్టాప్ కొత్తదిలా ఉంది. ర్యామ్ ఎంత? హార్డ్ డిస్క్ ఎంత? రేయ్, కొనుక్కురాలే, కొట్టుకొచ్చిన దాన్ని. ఎక్కడ కొట్టుకొచ్చినావురా? హైటెక్ సిటీలా గా సాఫ్ట్వేర్ రోడ్ సంకలో పెట్టుకుంటే లాక్కొచ్చిన. నువ్వు సూపర్ రా మావా. ఏరా ఈ రోజు కూడా ఏం తీసుకొని రాలేదా? ట్రై చేసినా మామ, ఎవ్వరు కోఆపరేట్ చేయాలి. రేయ్, కోఆపరేట్ చేయండి, కాపర్ మారా. దొంగతనం మనమే బలవంతం చేయాలా? ఇలా అయితే ఎప్పుడు బాగుపడతావురా? ఇలా కాదు కానీ రేపటి నుంచి వీడితో వెళ్ళు. పైసాయే పరమా. ఇక చాలు మామ, ఈ దొంగతనాలన్నీ ఆపేద్దాం. ఎంతకాలం ఇలా భయపడతా బతుకుతాం? ఏంటి ఆపేద్దామా? చూడు మామ, ఇప్పుడు మనం దొంగతనాలు గట్లా ఆపేసినామనుకో, తినడానికి తిండి కాదు, మళ్ళా తాకనికి బీర్ కూడా ఉండదు. అవును మామ, ఆపకూడదు. నేను సీరియస్గా చెప్తున్నాను రా, ఇక ఇవన్నీ ఆపేద్దాం. ఏదో ఒక పని చేసి బతుకుతాం రా. ఏదో పని చేసుకొని బతుకుతావా? ఇక్కడ పుట్టడం చావడం ఒకటే కామన్ రా, కానీ బతకడమే డిఫరెంట్. అసలు బతుకు కంటే బంజారా హిల్స్లో ఉండాలి. అవునరా మామ, వీడు చెప్పింది కరెక్ట్ రా. ఒరే, మీరు ఎన్నైనా చెప్పండి రా, నాకు ఇష్టం లేదు, ఆపేద్దాం. అరే ఏయ్ మామ, మామ, ఎవడ్రా నువ్వు? షర్ట్ బాగుంది, ఎక్కడ కొన్నా? లైఫ్ స్టైల్. ఎంత? 3000. మరి షూ ఎక్కడ కొన్నావు? వుడ్లాండ్. అక్కడ బేరం ఆడావా? వాట్ డు యు మీన్? అక్కడ బేరం మరి ఆడమండి ఇక్కడ ఎందుకురా ఇంతసేపు బేరం ఆడుతున్నావు? అంటే అది వేరు ఇది వేరు. ఈ సొసైటీలో ఎంతో అంత నిజాయితీగా సంపాదించేది ఇలాంటి వాళ్ళేరా. బతకనివ్వండి రా వీళ్ళని కూడా. పోరా. సరేరా, అందరం కలిసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా అంతో ఇంత మనీ కావాలి కదా. మన దగ్గర ఇప్పుడైతే అంత మనీ లేదు. అవసరం లేదు మామ, ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా చాలా బిజినెస్లు చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్లా? ఏంటి మావా అవి? అవును మామ, స్వామీజీ బిజినెస్. స్వామీజీ బిజినెస్సా? అర్థం కాలేదు. ఇందులో అర్థం కానీ ఏమీ లేదు మామ. ఈ రోజుల్లో జనాలు దేవుళ్ళ కంటే దేవుళ్ళమని చెప్పుకునే స్వామీజీలనే ఎక్కువ నమ్ముతున్నారు. స్వామీజీలకు వచ్చే ఇన్కమ్ అంత ఈజీగా ఎవ్వరికి రాదు మామ. అంత ఇన్కమ్ వస్తుందా? అసలు స్వామీజీ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఏమీ లేదు మామ, 3 నామాలు పెట్టుకుని 4 మంచి మాటలు చెప్తే ఎవడైనా స్వామీజీ కావచ్చు ఇక్కడ. ఇప్పటికిప్పుడు ఈ స్వామీజీ అంటే ఎవరు నమ్ముతారు? ఈ జనం ఆకలిస్తున్న వాళ్ళకి అన్నం పెట్టరు, దోచుకునే వాళ్ళకి దండం పెడతారు. Cheers. రేపటి నుంచి నేను స్వామీజీ. కృష్ణ 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 హరే కృష్ణ. స్వామి 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 స్వాముల్లోనా స్వామి. నువ్వు సన్నా సన్నగా చూడంగానే చిగురించింది భూమి. మీరే పని చేసినా కూడా బుద్ధి పెట్టి కాదు, మనసు పెట్టి చేయండి. అప్పుడే మీకు కార్యఫలం సిద్ధిస్తుంది. ఏ మనిషి అయినా గొప్పవాడు కావాలంటే అతని దగ్గర క్యాష్ ఉండాలి. క్యాష్ అంటే మీరు అనుకునే ధనం కాదు. K for knowledge, A for attitude, S for skill and H for human relations. ఈ క్యాష్ ఉన్నవాళ్లే గొప్పవాళ్ళు అవుతారు.
ఆవు నువ్వు బినామీ శరణం గచ్చామి ఈ జన్మంతటికి ఇవ్వాలి నువ్వే హామీ సామి 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 కాములోనా దిగులు చెందకు నాయన, త్వరలోనే నీ కేసు పరిష్కారం అవుతుంది. స్వామి నేను చెప్పకుండా మీకెలా తెలిసింది స్వామి? సాక్షాత్తు స్వామి, ఆ మాత్రం తెలియదా? స్వామి ఇదే నా చిరుకానుక మీకు. కాశీకి పోలేము రామహరి కనుకనే గాడికొచ్చాము కృష్ణ హరి వైకుంఠం పోకున్న రామహరి నమస్కారం స్వామి. చూసాము. స్వామి, వాట్ ఈస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ స్వామి? ఇన్నాళ్ళు కష్టపడ్డా ఒక ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేదు, కానీ మీ దయ వల్ల, కేవలం మీ దయ వల్ల ఈరోజు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యా స్వామి. నాదేముంది నాయన, అంతా దైవ సంకల్పం. స్వామి స్వీకరించండి స్వామి. ఏంటి గోళ? ఎవడ పడితే వాడు రంగు బట్టలు కట్టుకోవడం, జనాల్ని మోసం చేయడం. కంట్రీ ఉన్న టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా ఈ జనాలు మాత్రం మారట్లేదు. వీళ్ళ కళ్ళు నేను తెరిపిస్తా. మీరంతా పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళ కనబడారు. ఎలా నమ్మారయ్యా వీడిని? ఆయన ఎవడు నువ్వు? నీ నామధేయం? నామదేయమా? నా నామదేయంతో నీకేంటి పని? సరే పవన్ కుమార్ ఏంటి? వీడేంటి నామదేవుడు నిద్రపోతున్నాడు? అదే నిద్ర కాదు నాయన, నీ గురించి అన్వేషణ. ఈ నేమ్తో 3-4 ప్రొఫైల్ ఉన్నాయి. సత్యగాని ఫోటో పంపించమను. వీడు హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్లస్ పవన్ కళ్యాణ్కి వీడు పెద్ద ఫ్యాన్. వీడి ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు. వీడి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నాయన, నీవు హైదరాబాదులో ఒక కంప్యూటర్ ఉద్యోగి. నీవు పవన్ కళ్యాణ్కి అభిమానివి. నీకు లఘు చిత్రాలు తీసే అలవాటు కూడా ఉంది. నీది శ్రవణ నక్షత్రం, మకర రాశి, ధనుర్లగ్నం. నా గురించి మీకెలా తెలిసింది స్వామి? మీరు నిజంగా దైవాంశ సంబూతులే. మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడు. క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. సాక్షాత్ స్వామికి, సాక్షాత్ స్వామికి, సాక్షాత్ స్వామికి, సాక్షాత్ స్వామికి. నవ్వుతూ ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే స్వాములారు, కూర్చోండి, కూర్చోండి. ఇంకో 90 వేయమ్మా. స్వామి ముందు ఏం లేదా? ఇందులో ఉంది, ఫ్రెష్గా కలుపు. స్వామి సోడా కలుపుకోండి. సాములోరు సోడా కలుపుకోరు. జనాలు మనల్ని ఇంత ఈజీగా నమ్ముతారనుకోలేదురా. నాకెందుకో జనాన్ని మోసం చేయడం తప్పనిపిస్తుందిరా. తప్ప? ఏంట్రా తప్పు? ఈ రోజుల్లో తప్పు చేసేవాడేరా సొసైటీలో తలెత్తుకొని తిరుగుతున్నాడు. కరెక్ట్ స్వామి, మన స్వామి చెప్పింది 100 కరెక్ట్. కొంతమంది జైలుకి కూడా వెళ్ళారు. అయినా జనం వాళ్ళనే నమ్ముతున్నారుగా. సింపుల్గా ఒకటి చెప్పనా, ఈ సొసైటీలో మనీ ఉన్న వాళ్ళనే మనుషులుగా చూస్తారు. మనసున్న వాళ్ళతో ఈ మనుషులకు పని లేదు, అంతా కమర్షియల్. స్వామి మన లైఫ్ సెటిల్ స్వామి. పగలంతా భక్తులు, భజనలు, యాగాలు, రాత్రైతే మన భోగాలు, వైభోగాలు. సెటిల్ స్వామి. వీడికి బాగా ఎక్కేసింది స్వామి. ఇంతకీ ఈరోజు కలెక్షన్ ఏం చేద్దాం? పనిచేసుకుందామా? మన పాపులారిటీ పెరగాలంటే సిటీలో కొన్ని ఆశ్రమాలు కట్టిద్దాం. మన గురించి దేశాలు విదేశాలు తెలిసేలా చేద్దాం. పాపులారిటీ పెరగాలంటే పాంప్లెట్లు పంచాలి స్వామి. పంచాయ్, నీ ఇష్టం వచ్చినని పంచాయ్. మనసే దైవంగా ఎంచవు ఎందుకురా, మమతే కోవెలగా చూడవు ఏమిటిరా, రంగు రంగు దుస్తులలో దైవాన్ని కనుగొని ఆకలికే కలఘోషకు అన్యాయం చేయకురా, ఆకలికే కలఘోషకు అన్యాయం చేయకురా, మనసే దైవంగా ఎంచవు ఎందుకురా, మమతే కోవెలగా చూడవు ఏమిటిరా. స్వామి మీకు ఆడవాళ్ళంటే ఎందుకంత ప్రత్యేకమైన అభిమానం? నివృత్తి చేస్తాను నాయన. శ్రీ మహాలక్ష్మి తంత్రంలో శ్రీ మహాలక్ష్మీదేవి వారు ఏమంటున్నారంటే, ఎత్ర అహం, ఎక్కడ నేనుంటానో తత్ర పుణ్యాని,
అక్కడే సకల పుణ్యాలు ఉంటాయి. యత్రాహం తత్ర కేశవః, ఎక్కడ నేనుంటానో అక్కడే భగవంతుడైన నారాయణుడు ఉంటాడు. వనితాయామహం, నేను ఆడవాళ్లలో ఉంటాను. తస్మన్నారి సర్వజగన్మయి, అందువల్ల ఆడవాళ్ళని చాలా గౌరవంగా చూడాలి. అందువల్లే ఆడవారిని గౌరవించడం ఈ ఆంధ్రవ సాంప్రదాయంగా కొనసాగుతుంది. స్వామి, నాకు ఏ అమ్మాయి చూసినా అందంగానే కనపడుతుంది. కన్ఫ్యూజన్లో ఏ అమ్మాయి లవ్ చేయాలో నాకే అర్థం కావట్లేదు. మీరే ఏదో ఒక మార్గం చూపించండి. పిచ్చివాడ, ప్రేమంటే కళ్ళకు నచ్చడం కాదు నాయన, మనసుకు నచ్చడం. అమ్మాయి కలరు కాస్ట్యూమ్ చూసి కాదు, క్యారెక్టర్ చూడు, అప్పుడు నీకు ఏ అమ్మాయి నచ్చదు. సాక్షాత్ స్వామికి సాక్షాత్ స్వామికి సాక్షాత్ స్వామికి సాక్షాత్ స్వామికి. ఇవ్వరా పాస్పోర్ట్ వేసా. ఇదిగోరా నీ కలెక్షన్. లెక్క కరెక్ట్గా ఉంది కదా? హా. ఈ మొత్తాన్ని మన స్విస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయి. నువ్వు ఇలా సడన్గా యూఎస్ వెళ్ళిపోతానంటే రేపటి నుంచి వచ్చే భక్తులకు మేమేం సమాధానం చెప్పాలరా? ఏముందిరా, ఇక్కడ సమాధి కట్టించండి, స్వామీజీ సజీవ సమాధి అయ్యాడని చెప్పండి. హ, పిచ్చి జనం నమ్మేస్తారు, గుడి కూడా కట్టిస్తారు. వచ్చే కానుకలో సగం మీరు ఉంచుకొని సగం నా అకౌంట్లో వేయండి, ఖర్చులకు పడి ఉంటాయి. ఇదేదో బాగుందిరా. నువ్వు వెళ్ళి కారిది. స్వార్థానికి సత్యమనే ముసుగు వేసి స్వామీజీ మేమే అని స్వాహ చేస్తారు. దోచుకున్న సొమ్మంతా దాచేసుకుంటూ నీతి నియమాలనే వల్లిస్తుంటారు. నీ నమ్మకమే నిజమైతే అదే నీకు దైవంరా. మంత్రాలకు తంత్రాలకు నీ బాధలు తీరవురా.